ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బక్కిరెడ్డిపాలెంలో అమానుష్యం చోటు చేసుకుంది. దూడను తీసుకెళ్లాలని కోరినందుకు యానాదులపై అగ్రకులస్తులు దాడికి దిగారు. కారం చల్లి కర్రలతో బాదారు. దీంతో గాయాల పాలైన మహిళ ఆసుపత్రిలో చేరింది. ఆమెని ప్రజా సంఘాలు పరామర్శించాయి. సరిగ్గా మా అక్కను కొట్టి పడేశారు సార్. మా అక్క చచ్చిపోయిందని నేను పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వెళ్ళే దాని మీద కారం చల్లి నన్ను కూడా కొట్టారు సార్. నేను ఎట్టొకటి తెప్పరించుకొని జనాలు అందరిని పిలిచేసరికి వాళ్ళు మా వాళ్ళు అందరూ వచ్చాక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తున్నారు ఆసాములకు చెబితే మాకు న్యాయం జరిగిద్దని వాళ్ళు ఎమ్మటి పడి నేను ఊళ్ళోకి వెళ్తే అందరూ ముందు నన్ను అక్కడే కొట్టారు సార్. బండి ఎక్కుదామని బండి కడుగుపోతున్నా కూడా అసలు కొట్టారు సార్ మమ్మల్ని. వాళ్ళు వస్తూ వాళ్ళని తీసుకెళ్ళండి అన్నదానికి మాకు శిక్ష చేశారు సార్. మేము కూలి పని పోతేనే సంపాదించుకొని తినాలి, మాకేది లేదు. మా అమ్మ వాళ్ళ కాడ వాళ్ళు రెడ్లు, మా అమ్మ వాళ్ళ కాడ దూడను తీసుకొచ్చుకుంది పాలెక్కి. 3 సంవత్సరాలు అయిన తర్వాత అది తిరగగడుతుందని నేను మేపలేకపోతున్నానమ్మా. నాకు డబ్బులు వద్దు, ఏమి వద్దు, నీ దూడను నువ్వు తీసుకొని పో, నీ బరుగొడ్డు నువ్వు తీసుకొని పోమ్మని చెప్పింది. 10 మందిలో చెప్పు పిడిచి కొడతానని చెప్పి చెప్పు పైకెత్తింది మా అమ్మ మీదకి. నేను మా అమ్మ వచ్చి మాకు చెప్పింది ఇట్టడి సంగతమ్మ పలానా ఆమె ఇటు చేసిందని. మేము సాయంత్రం అడగటానికి వెళ్ళాం. ఆమెకి మాకు ఏ ఖర్చులు లేవు. వెళ్ళి మేము అడగటానికి వెళ్ళాం. అడుగుతూనే ఉండగల మిమ్మల్ని కూడా బరాబరు కొట్టేదే చెప్పుతోటి, నన్ను మళ్ళీ చెప్పుతోటి కొట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత 2వ రోజు బర్రెని తోలుకొని పోయి మీ ఎన్నికల మీద నడుస్తాను ఇక మించాలని చెప్పి